హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నానండి. ఇది అగారో ఎలక్ట్రికల్ స్పిన్ మాప్. చాలామందికి మనలో చేతుల నొప్పి, మెడ నొప్పి అంతా ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడే ఒక ఎలక్ట్రికల్ మాప్ అండి. అది ఎలా ఉందో చూద్దాము. నేను అమెజాన్లో తీసుకున్న వాళ్ళంతా చక్కగా అయితే ప్యాకింగ్ అది బాగానే చేశారు. ఇకపోతే మిషన్ ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది అన్నీ కూడా మీకు వివరంగా వీడియోలో చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పెద్ద రాడ్ ఇచ్చారు, అలాగే ఒక ఎక్స్టెన్షన్ రాడ్ కూడా ఇచ్చారు. అది వేరే మెటల్, ఇదైతే స్టీల్ రాడ్ అండి. దీన్ని మనము ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అడ్జస్ట్ చేసేటట్లు ఒక దీనికి బటన్ కూడా ఉంది. ఈ రెండు ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా దీని లోపల నుంచే ఎలక్ట్రికల్ వైర్ కూడా వచ్చింది. మనము మెయిన్గా వచ్చే మిషన్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా, ఇవే మనకు మాపింగ్ ప్యాడ్స్. వాటి ద్వారానే ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎక్స్ట్రా సెట్ కూడా ఇచ్చారు విడిగా. అంటే మనము మాపింగ్ చేసి శుభ్రం చేసి పెట్టిన తర్వాత ఆరకపోతే వీటిల్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది మెజరింగ్ కప్పు, మెషిన్లో వాటర్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ మెజరింగ్ కప్తో 2 కప్పులు వాటర్ అయితే పడతాయండి మిషన్లో. మన ఇంటిని బట్టి 1 కప్పు అవసరమైతే 1 కప్పు నీళ్ళే యూజ్ చేసుకోవచ్చు, లేదా మన ఇల్లు పెద్దదైంది అనుకోండి 2 కప్పులు అయినా వేసుకోవచ్చు. ఈ ఫైబర్ ప్యాడ్స్ అండి చక్కగా నీట్గా క్లీన్ అవుతాయి. ఒకసారి మనం సర్ఫ్ వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టి క్లీన్ చేసుకున్నామంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మిషన్ చూసామంటే చాలా బాగుంది చూడడానికే. క్లీనింగ్ ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఈ హ్యాండిల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంది, ఎటువైపు కావాలంటే అలా మనము తిప్పుకునేటట్లుంది. ఈ అగారో ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ మనకు కాస్ట్ కూడా తక్కువే పడిందండి. ఆఫర్ ప్రైస్లో తీసుకున్నాను నేను. ఈ వైర్ ఇప్పుడు ఈ వైర్ని ఇలా లోపలికి పెట్టేసామంటే వచ్చే వరకు వచ్చేస్తుంది. ఈ రాడ్ చూడండి, ఒక దాంట్లో ఒకటి ఇలా బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసామంటే నీట్గా సెట్ అయిపోతుంది. ఈ బటన్ని నొక్కామంటే ఇలా లోపల నుంచి అలా బయటకు వచ్చేస్తుంది. వైర్ని తీసుకెళ్ళి మెయిన్ మిషన్ ఉంటుంది కదా, ఆ పార్ట్కి మనము సెట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ రాడ్ని కూడా మనం ఇలా సెట్ చేస్తామంటే క్లిక్ సౌండ్తో పై కూర్చుండేస్తుంది. ఈ హ్యాండిల్ అన్ని వైపులకి బాగా ఫ్లెక్సిబుల్గా తిరుగుతుందండి. మనకి ఏమి ఇబ్బంది ఉండదు. అన్ని వైపులా తిప్పుకుంటూ మనము వర్క్ చేసుకోవచ్చు. చేతులు మెడ నొప్పి ఉండే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. మన పైన బర్డన్ పడదు. హ్యాపీగా ఎంత నీట్గా అయినా క్లీన్ అయిపోతుంది. ఎంత మురికున్నా సరే మనము క్లీన్ చేసేటప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ క్లీన్ చేసామంటే చక్కగా ఇల్లంతా క్లీన్ అవుతుంది. మనం యూజ్ చేసే ముందే ఇలా ఛార్జింగ్ పెట్టుకోవాలండి. 4-5 అవర్స్ పెట్టుకోవాలి ఫస్ట్ టైము. మనం వాడేదాన్ని బట్టి ఆ తర్వాత ఎంతసేపట్లో మనకు రెడ్ లైట్ ఆగిపోయి గ్రీన్ లైట్ వెలిగే వరకు ఉంచితే సరిపోతుంది. ఇలా పవర్కి పెట్టి ఈజీగా సెట్ చేసామంటే ఛార్జింగ్ అయితే అవుతుంది. పైన స్విచ్ ఆన్ చేసామంటే ఇప్పుడు కింద ఎర్ర లైట్ వెలుగుతుంది కదా, ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు. అదేవిధంగా ఒకసారి ఛార్జింగ్ అయిందంటే 50 to 60 మినిట్స్ ఇది వర్క్ చేస్తుందండి. ఇది మెజరింగ్ కప్ అండి. ఇక్కడ దీంట్లో ఒక వాటర్ ఇన్లెట్ ఉంటుంది. దీంట్లో ఒక 2 కప్స్ వరకు వాటర్ పడతాయండి. మన అవసరాన్ని బట్టి మనము వేసుకోవచ్చు. పక్కన పడకుండా చక్కగా ఉండేటట్టు ఆ కప్పు కూడా డిజైన్ చేశారు, బాగుంది. మనం వాడేదాన్ని బట్టి 1 కప్ అయినా సరే 2 కప్పులైనా సరే వాటర్ యూజ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ అయితే బాగా అవుతుందండి. ఎంత మురికున్నా సరే కరెక్ట్గా వాటర్ స్ప్రే చేసుకుంటూ మనము క్లీన్ చేసుకోవచ్చు. ఈజీగా కూడా ఉంది, వెయిట్లెస్గా ఉంది. హ్యాపీగా దీంతో చిన్న పిల్లలైనా ఇచ్చామంటే క్లీన్ చేసేస్తారు. అంత బాగుంది. మనకు ఎటువైపు కావాలంటే అటువైపు తిప్పామంటే చక్కగా మాపింగ్ ప్యాడ్స్
తిరుగుతూ చక్కగా క్లీన్ చేస్తాయి. అదేవిధంగా లైట్స్ కూడా వచ్చాయి చూడండి. మనకు కనిపించని డస్ట్ ఉంటే కూడా ఈ లైట్ వల్ల మనకు బాగా కనిపిస్తుంది, మనం క్లీన్ చేయడానికి అనువుగా ఉంటుంది. నాకైతే బాగానే నచ్చింది ఇది. ఇప్పుడే తీసుకున్నాను. 1 మంత్ యూజ్ చేసిన తర్వాతే అది ఎలా ఉందా అనేది కూడా మళ్ళీ మీకు ఒకసారి రివ్యూ ఇస్తాను. ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కామంటే ఈ రాడ్ ఎక్స్టెండ్ అవుతుందండి. మనకు పొడవుగా కావాల్సి వచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చు. అదేవిధంగా వాటర్ స్ప్రే, ఈ బటన్ నొక్కామంటే వాటర్ బయటకు వస్తుంది. దాని కిందనే ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంది. ఈజీగా మనము దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. అదేవిధంగా పని అయిపోతున్నాయి కూడా నీట్గా సపరేట్గా అన్నీ తీసి కూడా పెట్టేసుకొని చక్కగా షెల్ఫ్లో సర్దుకోవచ్చు. బాగుందండి మెషిన్ అయితే. కాకపోతే మనము పట్టుకొని హ్యాండిల్తో తిరుగుతూ ఉండాలి. ఎటువైపు కావాలంటే అటువైపు, 4 వైపులా కూడా అది ఫ్లెక్సిబుల్గా తిరుగుతూ ఉంటుంది. నీట్గా క్లీన్గా అయితే అవుతుంది. అదేవిధంగా మనము సోఫాలు, కుర్చీల కింద కానీ మనం బెండ్ అవ్వాల్సిన పని లేకుండా, అలాగే గట్టిగా పిండి రుద్దాల్సిన అవసరం లేకుండా క్లీన్ చేసుకోవచ్చండి. ఇల్లంతా చక్కగా అన్ని వైపులా రొటేట్ అవుతూ ఈ మాప్స్ అయితే క్లీన్ చేసేస్తాయి. లైట్స్ చూసారు కదా, లైటింగ్ వల్ల కూడా మనకు కనిపించిన దుమ్ము ధూళి అంతా కూడా చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెట్టామంటే మనము 2 days అయినా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే 60 minutes వరకు మనము ఈ మాప్ను వాడుకోవచ్చు అండి. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. దీనికి ఉండే ప్యాడ్స్ ఉన్నాయి కదా, వాటిల్ని చక్కగా మనము కొద్దిగా ఇలా తీసినామంటే చక్కగా ఊడొచ్చేస్తాయి. గట్టిగా ప్రెస్ చేయాల్సిన పని లేదు. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో తీస్తున్నాను. 2 చేతులతో అయితే ఒకేసారి చక్కగా ఊడొచ్చేస్తాయి. మళ్ళీ పెట్టడం కూడా అదే మాదిరి జస్ట్ అలా పెట్టి ప్రెస్ చేసామంటే సరిపోతుంది. వీటిని ప్లెయిన్ వాటర్ తీసుకొని కొద్దిగా డిటర్జెంట్ లిక్విడ్ యాడ్ చేసి ఒక 10 minutes అలా పెట్టేసి వాష్ చేస్తే సరిపోతుందండి. శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ బాగా ఆరబెట్టిన తర్వాత మనము మిషన్కు సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో బాగుందండి, క్లీనింగ్ కూడా చాలా బాగుంది. మనం మామూలుగా మాప్తో క్లీన్ చేస్తే ఇంత నీట్గా అయితే రాదు. ఎక్కడైనా మురికునిందంటే అక్కడే దాన్ని పెట్టి ఉంచామంటే చక్కగా క్లీన్ చేస్తూ ఉంది. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.